మాదాపూర్ పిఎస్ లో ఏసీబీ సోదాలు చేసింది. 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఎస్ఐ వినయ్. లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఏసీబీ. ఓ కన్సల్టెన్సీకి సంబంధించి కేసులో ఉన్న వ్యక్తిని తప్పించేందుకు ఎస్ఐ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. వినయ్ ఒక్కడే అక్రమానికి పాల్పడుతున్నాడా లేకపోతే ఎవరైనా సహకరిస్తున్నారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఏసీబీకి దొరికి తిరిగి అదే పొజిషన్ లో ఏ అధికారి కూర్చున్నా వారిపై కంప్లైంట్ చేస్తామన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్కి సంబంధించి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పైన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భాగంగా ఎస్ఐ వినయ్ పైన ఇదివరకే వచ్చినటువంటి అభియోగాల కారణంగా ఎస్ఐ వినయ్ని అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు విచారించగా అధికారుల దుర్వినియోగం చేస్తూ 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి ఆయన ఏసీబీ అధికారులకైతే పట్టుబడ్డాడు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా జోన్ డిఎస్పీ ఆనంద్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. హలో సార్. నమస్తే సార్. అంటే ఈ మధ్య కాలంలో ఏసీబీ అనేక సోదాలు దాడులు నిర్వహించి అనేక మంది అవినీతి అధికారులను కూడా అదుపులోకి తీసుకుంటా ఉన్నారు. వాళ్ళపైన చర్యలు కూడా చేస్తూ ఉన్నారు. సో అయినా కూడా ఎందుకు కొంతమంది అధికారులు మారట్లేదు? ఇక్కడ పోలీస్ విభాగంలో ఉన్నటువంటి వినయ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎప్పుడైతే ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తూ ఉంటే అక్కడ మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందండి. యాజ్ పర్ ది కంప్లైంట్స్ వీఆర్ ప్రొసీడింగ్. ఎక్కడైతే మాకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన చోట కూడా మేము కేసెస్ రిజిస్టర్ చేసి పై అధికారుల ఆదేశాల ప్రకారము అక్కడ దాడులు చేయడం జరుగుతుంది. డిఏ కేసెస్ బుక్ చేయడం కూడా జరుగుతూ ఉందండి. ఇప్పుడు ఇక్కడ వినయ్ ఎంత డిమాండ్ చేశాడు సార్ ఎక్కడైతే వాళ్ళు బాధితుల దగ్గర నుంచి? వినయ్ సబ్ ఇన్స్పెక్టర్ ₹1,00,000 డిమాండ్ చేశాడు. బాధితుడు ₹1,00,000 ఎట్ ఎ టైం ఇవ్వలేను అంటే ఆయనకు ఒక ఆప్షన్ ఇచ్చాడు. 50,000 ఫస్ట్ పార్ట్ పేమెంట్ కింద, తర్వాత ఇంకో 50,000 నెక్స్ట్ పార్ట్ పేమెంట్ కింద ఇవ్వమని చెప్పి. సో ఈరోజు ₹50,000 మొదటి దఫాగా చెల్లిస్తున్నప్పుడు మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. అంటే సార్ ఈ బాధితులు వేరే కన్సల్టెన్సీ సర్వీస్కి సంబంధించినటువంటి కేసులో బాధితులుగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆ కేసు నుంచి రిలీవింగ్ చేసేందుకు శిక్ష పడకుండా అంటే ఆ కేసు నుంచి తప్పించేందుకు ఈ వ్యవహారం అంతా చేసినట్టుగా చెప్తా ఉన్నారు వినయ్. కాదండి, ఇప్పుడు మా దగ్గర ఉన్న కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన ఒక కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఆ కేసు దాని ప్రకారం ఏంటంటే కొద్దిమంది వేరే కన్సల్టెన్సీ వాళ్ళు ఆయన పైన కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో మా కంప్లైంట్ నిందితుడు. సో ఆయనకి నోటీసెస్ సర్వ్ చేయడానికి అని చెప్పేసి ఇతను డబ్బులు డిమాండ్ చేయడం జరిగిందండి. అంటే ఇదంతా పై అధికారులకు ఏమైనా తెలిసే జరిగిందా? వాళ్ళని ఏమైనా విచారించే పని ఏమైనా చేశారు మీరు? ఇప్పుడు ఒకసారి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ అన్ని యాంగిల్స్లో చేయడం జరుగుతుందండి. దీంట్లో కూడా ఇంకెవరికైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది ఖచ్చితంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఉన్నాము. ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య కూడా ఉంటుంది. సార్ ఇప్పుడు వినయ్ గత 8 ఏళ్ళుగా కూడా 2018 నుంచి ఆయన సర్వీస్లో ఉన్నారు. సో 8 ఏళ్ళకు సంబంధించి ఏమైనా అభియోగాలు మీ దృష్టికి వచ్చాయా? లేదండి, ఇప్పుడు ఉన్న ఇది ఫస్ట్ టైం నాకు తెలిసినంత మటుకు నేను ఇదే ఫస్ట్ టైం నా అభియోగం రావడము. కాబట్టి చర్య కూడా ఇదే మేము తీసుకుంటున్నామండి. అంటే చాలా వరకు సార్ ప్రజల్లో కావచ్చు లేకపోతే సమాజంలో కావచ్చు ఏసీబీ ఒక స్వయం సంపత్తి సంస్థగా పనిచేస్తూ ఉంది. ఎక్కడ కూడా అవినీతి లేకుండా చూసేటువంటి బాధ్యత తీసుకుంది. కానీ కొంతమంది అధికారులు వాళ్ళు అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి చిక్కినా కూడా తిరిగి మళ్ళీ అదే పొజిషన్లో కూర్చుంటున్నారు. సో వాళ్ళపైన ఇంకా బలమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. సో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేమా? ఇప్పుడు మా పరిధిలో ఉన్నంత వరకు మేము అన్నీ చేస్తామండి. ఆమె డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేయడం అనేది జరుగుతుందండి. అట్లాంటివి ఏమైనా కానీ దాఖలాలు ఒకవేళ ఆ సేమ్ పొజిషన్లో వచ్చి ఉన్నానంటే డెఫినెట్గా వీఆర్ ఆల్సో రైటింగ్ లెటర్స్ టు ది కన్సర్న్డ్ హైయర్ అప్స్. సో అక్కడ అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళని అక్కడి నుంచి తీసేయడం కూడా జరుగుతూ ఉందండి. సో ఇటు వినయ్ ₹1,00,000 వరకు డబ్బులు డిమాండ్ చేసి అనంతరం 2 దఫాలుగా కూడా ఆ డబ్బులను ఇచ్చేందుకు ఎవరైతే బాధితుడు ఉన్నాడో బాధితుడితో మాట్లాడుకున్నాడు. సో మాట్లాడుకున్న తర్వాత ఈరోజు ₹50,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో మరొక పక్క ఏసీబీ అధికారులు ఇటు డిఎస్పీ ఆనంద్ మాట్లాడుతూనే చర్యలు మా వంతుగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళు తిరిగి అక్రమాలకు పాల్పడి అవినీతిగా సంపాదించి మేము చర్యలు తీసుకున్నప్పటికీ కూడా తిరిగి వచ్చి అదే పొజిషన్లో కూర్చుంటే వాళ్ళపైన ఖచ్చితంగా హయ్యర్ అథారిటీకి కంప్లైంట్ చేస్తామంటూ కూడా మనకు డిఎస్పీ ఆనంద్ అయితే చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో విజయ్, బిగ్ టీవీ, మాదాపూర్ నుండి. ప్రస్తుతం హైదరాబాద్ మాదాపూర్ పిఎస్ లో ఏసీబీ సోదాలు చేసింది. దాదాపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసింది ఎస్ఎస్సీ. అయితే మొత్తం దీనికి సంబంధించి కూడా అక్రమాలకు పాల్పడుతున్న వారిపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. ఒకే రోజు నగరం
ఇక్కడ లంచం తీసుకున్న ఎస్పీపై కూడా కరుడా జులిపిస్తున్నట్లు తెలుస్తుంది. వినయ్ అనే వ్యక్తిపై ఇప్పటికే ఏసీపీ దాడులు నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది.